కడపలో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మజిల్ పవర్ అంటే కొట్టడం కాదు, మన మీద మన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుంటే దాడి జరుగుతుంటే దాడిని ఎదుర్కోవడానికి గుండె ధైర్యం కావాలి. దట్ ఈస్ మజిల్ పవర్. మజిల్ పవర్ ఉండి తీరాలి రాజకీయాల్లో. కేవలం కూర్చొని గాంధీజీ గారి లాగా సిద్ధాంతాలు పెడదామంటే ఆ కాలానికి చెల్లింది. మీరు మర్చిపోకండి, గాంధీ గారి చేతులు కూడా కర్ర ఉండేది, దండించలేదు కానీ కర్ర భయపెట్టేది. అప్పుడు ఆయన పక్కన ఉన్నది బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ సొంత దేశస్తులు, విదేశీయులు. వాళ్ళు సంయమనం పాటించడానికి మేము ఈ దేశస్తులం కాదని కొంత సంయమనం పాటించేవాళ్ళు. ఇప్పుడు మన ఊళ్ళల్లో మన రాష్ట్రాల్లో మొత్తం స్థానికులే. ఎవరిని నువ్వేంటంటే నేను ఈ ఊరోని అంటే నేను కూడా ఇదే ఊరోని అని చెప్పి దాడి చేయడానికి ఎక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు రాజకీయం చేయడం చాలా కష్టం. పూర్తి అహింసా పద్ధతి మంచిగా చేద్దామంటే రాజకీయ పరిస్థితులు అంతలే. మనం కూర్చోబెట్టి నమస్కారం పెడితే వాళ్ళు ఎదుటి బాంబు వేస్తే, కత్తితో నరికేస్తే ఏం చేస్తాం? తల చనిపోతామా? మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బ్రాందీ షాపులు ఉన్నాయి, మద్యం షాపులు ఉన్నాయి. కూర్చోబెట్టి చెప్తున్నారు, నేను మొన్న ఎవరో చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి ఒక మద్యం షాప్ క్రియేట్ ఇచ్చేస్తున్నాడు తెలంగాణ ఎలక్షన్స్ లో. చిన్న స్లిప్ ఇస్తే ఒక్కొక్కరికి ఒక మద్యం, ఒక క్వార్టర్ బాటిల్స్, ఒక 24 క్వార్టర్ బాటిల్స్ ఫ్రీ అంట, చిన్న మన స్లిప్తో పాటు. అంటే మద్యం షాపుల గురించి మాట్లాడుతూ ఉంటే, నేను హైదరాబాద్లో నేనుండే అపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు నా ఆఫీస్కి వెళ్తా ఉంటే దాని ఒక పర్టికులర్ రోడ్డు తీసుకుంటే పక్కన భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉంటుంది, అటువైపు ఒక గుడి ఉంటుంది. ఆ మధ్యలో 2 మద్యం షాపులు. చక్కగా కూర్చోబెట్టి అక్కడ మిక్చర్ తింటా, చక్కగా మాట్లాడుకుని తాగుతూ తింటా ఉంటే పాపం ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా మాట్లాడితే ఇది మా సంస్కృతి అంటే మాట్లాడితే ఏం చేస్తాం? తాగడం మా సంస్కృతి. సరే, తాగడం సంస్కృతి కాదనట్లా, దాడి చేయడం కూడా సంస్కృతి అయినా కాదంటే ఎవరితో మాట్లాడాలి? అందరం భయపడిపోతున్నాం. ఇందాక తను మాట్లాడుతా ప్రతి చోట భయం అని మాట్లాడితే ఏం చేస్తారేమో. ఎందుకు అంత భయం ఎందుకుందో మనందరికీ ఏక ఆలోచన లేదు, ఒక ఆలోచన లేదు మనందరికీ. మనందరం కులంగా విడిపోయాం, లేదా మతంగా విడిపోయాం, లేదంటే వర్గాలుగా విడిపోయాం. అలా కాకుండా మన సమస్యలన్నీ ఒకటే అనుకుంటే మనందరం కలిపి చాలా బలంగా మాట్లాడగలం. ఆ బలం ఇవ్వడానికే నేను జనసేన పార్టీ పెట్టాను, మనందరం ఒక్కటే చెప్పడానికి. ఈ మద్యం షాపుల గురించి తీసుకుంటే నేను ఎట్లా ఆలోచిస్తున్నాను మద్యం షాపుల గురించి అంటే, మొన్న ఈ మధ్యన తూర్పుగోదావరి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాను. నేను సంపూర్ణ ప్రొహిబిషన్ పెడతాను, మద్యపాన నిషేధం పెడతాంటే వెనకాల నుంచి ఒకడు నువ్వు అనేది చేతులు పెట్టి ఊపుతున్నాడు. నాకు నువ్వంటే ఇష్టం కానీ మద్యం షాపులు బ్యాన్ చేయక. సరే, నేను చూశాను, బ్యాన్ భయపడకు, పూర్తి బ్యాన్ పెట్టలేదు ఆవేను. నేను చాలా మందిని అడిగాను, ఇదే మద్యం షాపులు విదేశాల్లో ఉంటాయి, మా యూరోప్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా బార్ ఉంటుంది. మరి వాళ్ళు మద్యం తీసుకొని రోడ్డు మీదకి ఎక్కాలి అంటే, డ్రైవింగ్ చేయాలంటే ఉనికిపోతారు వాళ్ళు. పోలీసులకు దొరికారంటే లైఫ్ టైం ఇంకా వాళ్ళకి 2 సార్లు దొరికితే ఇంక మళ్ళీ లైసెన్స్ డ్రైవ్ చేయడానికి ఉండదు వాళ్ళకి. ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని, ఆన్ డ్యూటీగా దొరికి. అంత కట్టుదిట్టమైన చట్టాలు ఉంటాయి. అలాగే ఇంకొకళ్ళని అడిగితే నువ్వేం తాగావన్నది కాదు, ఏం చేసావన్నది, ఏం మాట్లాడావన్నది ముఖ్యం. అది ఇంకొక లాజిక్ చెప్తా. సో నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా బెల్ట్ షాపులను వరకు కంప్లీట్గా బ్యాన్ చేయాలి. అదైతే నేను మనస్ఫూర్తిగా నేను పాటిస్తున్నాను, అది నేను కోరుకుంటున్నాను. అంటే నేను బెంగళూరు ఎప్పుడైనా ఫిజికల్ నేను పిలాటిస్ ట్రైన్కి వెళ్ళినప్పుడు ఆ చిక్బళ్ళాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన యువత బెల్ట్ షాపులు ఎలా నలిగిపోతామని చెప్తా ఉంటే, పాపం కష్టపడి పని చేసుకొచ్చి 150 రూపాయలు మనం సంపాదిస్తే 90 రూపాయలు దాదాపు క్వార్టర్కి అయిపోతే అక్కడ నలిగిపోతున్నా. ఇంటికి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు. మా కోపం వస్తుందన్న ఏదైనా చెయ్యని కర్ణాటక పిల్లలు. నాకు అనిపించింది, ఒక్క రోజులో నాకు మీరందరూ నా నుంచి చాలా ఎక్కువ అద్భుతాలు ఆశించవచ్చేమో, నేను చాలా చేసేయగలను. కానీ నేను మీలాంటి
బాధని మీ వేదన నేను పంచుకోగలను. నేను ఖచ్చితంగా నేను చేతనైంది నేను ఖచ్చితంగా చేస్తాను. దాంట్లో భాగంగా బెల్ట్ షాపుల్ని సంపూర్ణంగా నిషేధించాలి. అది చాలా అవసరం మన దీనికి. అలాగే రెస్పాన్సిబుల్ అంటే మనుషులకి సమస్య ఎక్కడ వస్తుందంటే మద్యం షాపుల గురించే బ్యాన్ చేయాలి అంటే. ఉదాహరణకి మన కడపలో బ్యాన్ చేసాం అనుకుందాం, పక్కన కర్ణాటకలో మన కంట్రోల్ ఉండదు, కర్ణాటక నుంచి వచ్చేస్తాయి బాటిల్స్. దానివల్ల మళ్ళీ ఒక కొత్త మాఫియా వస్తుంది, మళ్ళీ దానివల్ల కొంతమంది రౌడీలు